లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ముందుగా మా మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం. ఈ గీతా భగత్ గారు చెప్పినట్టు 'బరాబర్ ప్రేమిస్తా' టైటిల్ చాలా క్యాచీగా ఉంది. టీజర్ చూసాము. టీజర్‌లో తెలంగాణ నేపథ్యంలో వస్తున్న సినిమా అని అర్థమైపోయింది. చాలా బాగుంది సంపత్ గారి టీజర్. ధ్రువన్ బ్రో అదరగొట్టారు బీజీఎం. అలాగే ఇందులో 2 అద్భుతమైన సాంగ్స్ రాశానండి. ఒకటి మంచి మాస్ సాంగ్, ఒకటి మెలోడీ సాంగ్. 2 అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు రఘురామ్ బ్రో. దానికి మంచి లిరిక్స్ రాశాను అనుకుంటున్నాను. సంపత్ గారు అయితే వదిలిపెట్టలేదు. చాలా బాగా రాయించుకున్నారు. అలాగే మా చిన్ని గారు, వెంకీ గారు, చందు గారు వాళ్ళు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళకి పాటల మీద ప్రతి ఒక్క దాని మీద ఎంతో శ్రద్ధ తీసుకొని ఈ సినిమాకి పనిచేశారు. ఎంత కష్టపడ్డారో నేను ఫస్ట్ నుంచి ఈ సినిమాతో ట్రావెల్ అయ్యాను. చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఖచ్చితంగా మా అందరికీ బరాబర్ హిట్ ఇస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో లిరికల్ వీడియోస్ రిలీజ్ అవుతాయి. తర్వాత మాట్లాడాను. థ్యాంక్ యూ సో మచ్. బరాబర్ ప్రేమిస్తా టోటల్ తెలంగాణ స్లాంగ్లో ఉంటాయి డైలాగ్స్. ఎలా అయితే టైటిల్లో బరాబర్ ఉందో డైలాగ్స్ కూడా బరాబర్గా ఉంటాయి. దీంట్లో ఏమాత్రం తగ్గేదిలే అన్నట్టుగానే ఉంటాయి. సో నాకు ఈ సినిమాతో బిగ్ బ్రేక్ వస్తుందని గట్టి నమ్మకం ఉంది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్లో ఉంటుందనేది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. నేను యాక్చువల్లీ ఒక 10-15 ఇయర్స్ క్రితం నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. పరశురు మురళి గారి దగ్గర, జయంత్ సి బరాంజీ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. ఈ సినిమా కథ నాకు బాగా నచ్చి మా ఫ్రెండ్స్తో కలిసి ప్రొడ్యూస్ చేసాము. ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్ అయినా ఒక అంటే నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, బట్ చాలా నచ్చిందండి కథ నాకు. దాన్ని నుంచి నేను చాలా రిస్క్ చేసి ఇంకా బాగుండాలని డేస్ పెంచినా, బడ్జెట్ పెంచినా, ఏం చేసినా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా చేసుకొచ్చాను సినిమాని. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ తోటే నేను ఉన్నాను. అది జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో నాకు ఒక పాత్ర ఇచ్చారు. దర్శకులు తన అభిరుచి మేరకు, తన అవగాహన మేరకు సినిమాని చక్కగా చిత్రీకరించారు. నా పాత్ర కూడా బాగా వచ్చిందనేటువంటి ఆశాభావంతో ఉన్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది రెండో సినిమా. బేసిక్గా లవ్ స్టోరీలు బాగా డీల్ చేస్తుంటారు ఆయన. ఈసారి లవ్ అండ్ యాక్షన్ తీసుకున్నారు. సినిమా ఫస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. మా ముగ్గురు ప్రొడ్యూసర్లు కూడా ఇక్కడ చిన్ని గారు, చంది గారు, ఏవిఆర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమా బాగా రిచ్గా తీసుకొచ్చారు. అన్ని బాగా సినిమా పరంగా బాగా వస్తుంది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా వారందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. 2018లో ఇష్టంగా ద్వారా మేము ముందుకు వచ్చాను. డైరెక్టర్ సంపత్ గారు వీరే, ప్రొడ్యూసర్ కూడా వీళ్ళే. సో వీళ్ళ బ్యానర్లో ఫస్ట్ ఫిలిం అది. సో తర్వాత సినిమా చూసిన వాళ్ళందరూ బాగానే ఉందన్నారు, కానీ అంత మంచి అవకాశాలు ఏం రాలేదు. సో ప్రాబ్లీ 6 years తర్వాత మళ్ళీ ఇందులోనే విలన్గా మళ్ళీ వీళ్ళే రీఎంట్రీ ఇస్తున్నారు. సో సినిమా చాలా బాగా వచ్చిందండి. ఒక చిన్న సినిమా లాగా స్టార్ట్ అయ్యి ప్రతిరోజు బడ్జెట్ పెంచుకుంటా, జనాలను పెంచుకుంటా పర్ డే నియర్లీ 200 members వర్క్ చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ అంటే విలేజ్ బ్యాక్డ్రాప్ కాబట్టి. సో ఇందులో నేను యాంటాగనిస్ట్గా చేస్తున్నాను. సో నేను హీరో చంద్ర కొట్టుకుంటూ ఉంటాం ఎప్పుడు చూసినా. సినిమా అంతా టీజర్లో చూశారు కాబట్టి. సో ఇందులో చేసిన ప్రతి వారికి, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ గారికి, ప్రొడ్యూసర్స్ వెంకీ గారు, చందు గారు, మా చిన్ని గారు, వీళ్ళందరూ థ్యాంక్స్ చెప్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వని కోరుకుంటూ, మీ అందరి నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మీరందరూ సపోర్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిలిం బేసికలీ, బట్ అందరిలాగా మేము హార్డ్ వర్క్ చేసాము. సో ఇందులో యాటిట్యూడ్ స్టార్ తన సెకండ్ ఫిలిం చంద్రాది, తను ఖచ్చితంగా మంచి పేరు వస్తాను ఆశిస్తూ మిగిలిన మా అందరు కూడా ఎవ్రీబడి, మురళి గారికి, మధునందన్ గారికి, అభయ్ ఇంకా రాలేదు, అందరికి మంచి పేరు వస్తాను కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన పాత్రికేయ మిత్రులు అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ స్వాగతం. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బరాబర్ ప్రేమిస్తా ఈ ఫిలింకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ సంపత్ గారికి, అలానే మా ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకట్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా చాలా రోజుల తర్వాత ఒక విలేజ్ నేపథ్యంలో ఒక ఫ్రెష్ కాన్సెప్ట్, అంటే ఎవరు టచ్ చేయని కాన్సెప్ట్ తీసుకుని దాన్ని అంతే బ్యూటిఫుల్గా ఎగ్జిక్యూట్ చేసి ఆ కథకి ఒక మంచి లీడ్ పేరు చంద్రహాస్ అండ్ మేఘ్న. వాళ్ళ కెమిస్ట్రీ కూడా మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది రేపొద్దున స్క్రీన్స్ మీద. సో ఇంత బాగా ఇలాంటి ఒక మంచి సబ్జెక్ట్కి ఒక 4 అద్భుతమైన పాటలు, అంతే ఛాలెంజింగ్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే ఒక సబ్జెక్ట్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అండ్ దీంట్లో ఫస్ట్ టైం యాక్చువల్గా చంద్రహాస్ నేను స్టూడియోలో కలిసినప్పుడు తన ఫస్ట్ ఫిలింలో ఒక సాంగ్ చూపించాడు. అండ్ ఆ డ్యాన్స్ చూసి నిజంగా నేను నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. తను ఇంత టాలెంటెడ్ అనేది ఆల్రెడీ మీ అందరికి తెలుసు. సో ఈ ఫిలింలో కూడా నేను అది ఛాలెంజ్గా తీసుకుని తన డ్యాన్స్కి, ఎప్పుడైనా అంత బాగా డ్యాన్స్ చేసే హీరో వచ్చినప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అది డిలైట్. సో ఇక్కడ కూడా ఒక 2 సాంగ్స్ చేసాము. ఒక రగ్గెడ్గా చేసాము, ఒక మాస్ సాంగ్ చేసాము, తెలంగాణ మాస్, ప్యూర్ తెలంగాణ మాస్ సాంగ్. సో దానికి కూడా అంతే ఈక్వల్ ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు అందరూ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎప్పుడు ఈ సాంగ్స్ మీ అందరి ముందు వస్తాయో, ఎప్పుడు మీ అందరి ప్లేలిస్ట్లోకి ఈ సాంగ్స్ ఎప్పుడు వెళ్తాయని నేను వెయిట్ చేస్తున్నాను. మరిన్ని విశేషాలు నేను నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. ఇంతకుముందు ఇష్టంగా నాకు మూవీ చేశాను, తర్వాత ఏక్గా ఒకటి చేశాను. ఇష్టంగా మూవీ చేసినప్పుడు కొత్త ఆర్టిస్టులు, నేను కొత్త పెద్దగా దానికి ఆదరణ మేము అనుకున్నంత రాలేదు. తర్వాత అదే ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్లో ఒక కథ, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరీ చేద్దామని ఫస్ట్ కథ రాసుకొని ఆ కథకు ఎవరు హీరో అయితే బాగుంటుందని వెతుకుతున్న క్రమంలో ఒక చంద్రహాస్ గారు కలిశారు నాకు. అతను ఇప్పుడు ఈ సినిమాని చాలా పెద్దగా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమాగా అయింది ఇప్పుడు ఇది. సో ఈ కథ విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఇంకా మిగతా విషయాలు వెరీ సూన్ విల్ అప్డేట్. సాంగ్స్ కానీ ట్రైలర్ మూవీ వస్తాయి, అందరికీ నచ్చుదని కాన్ఫిడెంట్గా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇలా అందరూ ముందు నించొని మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ఇది నా మొదటి ఫిల్మ్ అండ్ ఇలా తెలుగు ఇండస్ట్రీ నా జర్నీ స్టార్ట్ చేద్దాం చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ ఇందులో మై హార్డ్ వర్క్ చాలా ఉంది. వీ ప్రామిస్ టు మేక్ యూ ఫాల్ ఇన్ లవ్ అండ్ టు ఎంటర్టైన్ యూ. మీ అందరి హృదయంలో ఒక చిన్న చోటు దొరుకుతుంది అని నమ్మకం నాకుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. We really hope you enjoy our film and watch our film. Thank you. స్వామి అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. రామ్నగర్ బన్నీ చాలా ఎలా అయితే అనుకున్నామో అలా రీచ్ వెళ్ళింది. రీచ్ కోసమే చేశాను ఆ సినిమా. సో దానికి హ్యాపీ. అండ్ ఇమ్మీడియట్గా మళ్ళా నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో నా కెరియర్ టైం లైన్లో ఇట్లా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒకటి రావాలనుకున్నాను. అండ్ అలానే జరుగుతుంది దేవుడు ఆశీస్సులతో. సో దానికి కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు బరాబర్ ప్రేమిస్తా మై సెకండ్ ఫిలిం టీజర్ లాంచ్ అయినందుకు వివి వినాయక్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ చేతుల మీదుగా టీజర్ లాంచ్ అయినందుకు వీఆర్ ఆల్ అవర్ టీమ్, ఫుల్ టీమ్ చాలా హ్యాపీగా ఉన్నాము. నెక్స్ట్ ఈ సినిమాకి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ థ్యాంక్స్ శేఖర్ అన్న. ఈ స్వామి నన్ను ఫస్ట్ నేను బ్లాక్ డాగ్ అనే ఒక సినిమా చేస్తున్నప్పుడు, అందులో కెమెరామ్యాన్గా ఉన్నప్పుడు ఈ టీంతో ఆయనకి పరిచయం ఉండింది. అప్పుడు నేనే చేయాలని ఆయన పట్టుబట్టి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు మా టీంకి. సో అప్పుడు డైరెక్టర్ స్వామికి వాళ్ళందరూ కూడా చాలా అప్పటికి నేను ఇంకా యాటిట్యూడ్ స్టార్ కాదు, ట్రోల్ అవ్వలేదు, అసలు ఏమీ రాలేదన్నమాట. జస్ట్ ఫ్రమ్ వాచింగ్ మై బ్లాక్ డాగ్ వైట్ చిక్ అనే సినిమా టీజర్ చూసి దే పుట్ మీ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. చాలా థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ ఇన్ మీ, మై ప్రొడ్యూసర్స్ చిన్ని గారు, చందు గారు అండ్ వెంకీ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ మై డైరెక్టర్ బ్రదర్ స్వామి శరణం. స్వామి థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చాలా బాగా తీశారు, క్లారిటీగా తీశారు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద ఫిలిం. మీరు టీజర్ ఈరోజు చూసినట్లయితే అందరూ వన్స్ మోర్ అని ఇమీడియట్గా వచ్చారు. ఇందులో సాంగ్స్
అసలు నెక్స్ట్ ఇది మా టీం అంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ధ్రువన్ బ్రదర్ మ్యూజిక్తో అసలు యూ 100% క్రియేట్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ వెరీ సూన్ స్వామి. చాలా బాగా చేశారు. అండ్ మై కో యాక్టర్ మేఘనా స్వామి సంవత్సరం మీరు చాలా బాగా చేశారు స్వామి. షీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నాకు యాంటాగనిస్ట్గా చేసిన అర్జున్ బ్రదర్ యు రాక్డ్. నా ఎదురుగా ఎవరు నన్ను కొడుతుంటే నాకు పర్లేదు అనిపిస్తుంది అన్నట్టుగానే ఉన్నారు మీరు. చాలా సెట్ అయింది మన ఇద్దరిది కాంబినేషన్. నాకు స్క్రీన్ పైన చూస్తున్నప్పుడు అనిపించింది. యా ఇప్పుడు టీజర్ ఈవెంట్కి ఐ థింక్ ఐ కవర్డ్. నెక్స్ట్ ఈవెంట్కి ఇంకా అనుకున్నవన్నీ మాట్లాడతాను. టీజర్ 100% చాలా వైరల్ రీచ్ వెళ్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. అండ్ నెక్స్ట్ రాబోయే సాంగ్స్ అన్నీ కూడా అలా వెళ్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బరాబర్ ప్రేమిస్తా కమింగ్ సూన్. థ్యాంక్ యూ స్వామి. ఏ శర్మయ్యప్ప. లేదు స్వామి, మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మాకు. మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కోసం అయితే మేము తీయలేదు ఆ సినిమా. లిటరల్గా మేము మనీ కోసం తీయలేదు. మేము ఒక గోల్ పెట్టుకున్నాము. ఇట్స్ ఎ లాంగ్ రన్ కెరియర్ ప్లే అనమాట. సో దానికి తగ్గట్టుగా we got immense love and PR, and especially people are like waiting for the OTT release, which is coming very soon in Jan of 2025. అండ్ తర్వాత రిలీజ్ తర్వాత బిజినెస్లో కూడా మాకు చాలా అంతా సెట్ అయిపోయింది కమర్షియల్గా కూడా. సో హీఈస్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ నౌ. యా ఓటీటీ రిలీజ్ అయింది అది ఇప్పుడు 2025లో వస్తుంది స్వామి, జనవరిలో. ఆహా హలో. అండ్ యాక్చువల్గా ఇంకో మల్టిపుల్ ఓటీటీ అనుకుంటున్నాము. అండ్ రైట్స్ అన్ని మాకే ఉన్నాయి ఫ్యూచర్లో కూడా. సో కెరియర్లో ఇంకా పెద్ద హిట్ అయితే మళ్ళీ దాన్ని చూద్దాం. వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. సో రామ్నగర్ బన్నీ ఏమో దేవరాకి పోటీకి రిలీజ్ చేసావు ఆ టైంలో. మరి ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా ఎవరికి పోటీకి దింపుతున్నారు? పోటీ ఏం లేదు స్వామి. ఇప్పుడు ఎవరిది వాళ్ళే. వి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్స్. అప్పుడు కూడా మేము దేవరాతో రాలేదు స్వామి. దేవరా రిలీజ్ అయిన 1 week తర్వాత వచ్చాము అంతే స్వామి. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మరి? రిలీజ్ టైంలో పెద్ద స్టార్స్ ఏమైనా సినిమాలు వస్తున్నట్టు ఉంటాయి కదా. ఐ విల్ లీవ్ ఇట్ అప్ టు మై ప్రొడ్యూసర్స్. వాళ్ళకే తెలుసు, నాకే తెలియదు స్వామి. నేను నా జాబ్ యాక్టింగ్ వరకు నేను కాన్సన్ట్రేట్ చేసి ఐ హోప్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫర్ మై డైరెక్టర్ అండ్ మై టీమ్. యా బరాబర్ ప్రేమిస్తా మరి బరాబర్ హిట్ కొడుతుంది ఇది. హిట్ స్వామి, చాలా బాగుంటుంది. సంపత్ గారు, టీజర్ చూస్తుంటే చిన్న చిన్న గొడవలు ఏదో చూపించారు. అండ్ ఊరి సమస్య కూడా ఏదైనా చెప్పబోతున్నారా? అంటే ఒక విలేజ్లో ఒక చిన్న సమస్య ఉంటుందండి. ఒక 2 వర్గాలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో బ్యాక్డ్రాప్లో కథ జరుగుతూ ఉంటుంది. సో ఒక వైపు హీరో ఉంటాడు, ఇంకో వైపు హీరోయిన్ ఉంటుంది. సేమ్ అట్లనే రిమైనింగ్ టీం కూడా ఉంటారనమాట. సో వాళ్ళ మధ్యలో గొడవలు, తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఏంటనేది మన స్క్రీన్ మీద చూస్తే బాగుంటుంది. ప్రొడ్యూసర్ చిన్ని గారు, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను 15 years. అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా కూడా. జయంతి పరంజీ గారి మూవీ 3 March చేశాను. దాని ముందు పరచూరు మురళి గారిది ఆంధ్రుడు పెద్దబాబు రెచ్చిపో ఆ సినిమాలకు కూడా ఏడీగా వర్క్ చేశాను. సో నేను ఓన్గా డైరెక్ట్ చేద్దాం అనుకునే టైంలో మా ఫ్రెండ్ సంపత్, ఇద్దరం కోలీగ్స్, రెచ్చిపో సినిమాకి. సో కథ చెప్పాను, నాకు బాగా నచ్చింది. కంపల్సరీ ఇది మనం కలిసి చేద్దాం, ఎందుకంటే కథ మీద నాకు కాన్ఫిడెన్స్ అనిపించింది. కథ బాగుంది, దానికి తగ్గట్టుగానే యంగ్ కావాలి, ఇద్దరు యూత్లో ఉండాలి. సో దాని గురించి చంద్ర చాలా న్యాయం చేశాడు పాత్రకి మాత్రం. ఎందుకంటే ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉన్నారు ఇద్దరు, చంద్ర కానీ మేఘనా కానీ. సో థియేటర్ ఓనర్లు అనేవాళ్ళు చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వడానికి ఇష్టపడరు, ఇబ్బందులు, రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి సినిమా ఎలా చేయగలిగారు? నాకు ఎగ్జిక్యూటివ్గా నాలెడ్జ్ ఉంది, ఇస్తారండి. అది ఏంటంటే అది పెద్ద సినిమాలు ఉన్న టైంలో వాళ్ళు ఏదో వాళ్ళ బడ్జెట్కి రికవర్ చేసుకోవడానికి అలా చేస్తారు తప్ప చిన్న సినిమాలకి ఎవరు అనేది లేదండి. ఎందుకంటే మా థియేటర్లో కూడా చిన్న సినిమాలు చాలా వేసాం మేము. ఓకే, మరి డైరెక్షన్ ఎప్పుడు చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, దీని తర్వాత అప్పుడు తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ డైరెక్టర్ స్వామి వాళ్ళ టీం అనుకొని బరాబర్ ప్రేమిస్తా అని పెట్టారు. అండ్ అసలు విన్న వాళ్ళందరూ మీరు అన్నట్లే అందరికీ బాగా నచ్చుతుంది. చాలా క్యాచీ టైటిల్ అంటున్నారు. ఫస్ట్ దట్ ఈస్ వాట్ దే టెల్లింగ్. అండ్ యా అంతే స్వామి. ఓకే, అండ్ ఇది దసరాకి రావాల్సిన సినిమా అనుకుంటా కదా, కాస్త లేట్ అయింది. అంటే ఆ సినిమా కంటే ముందే అప్పుడు నాకు నేనే పోటీ అవుతానని వాళ్ళకి ఐడియా లేకుండే. దసరాకి నా సినిమా వచ్చింది, సో అందుకే స్వామి. మేఘనా,
యాక్చువల్గా చంద్రహాస్ అంటే కొంచెం వైరల్గా కావచ్చు, ఆల్రెడీ ట్రెండింగ్లో ఉన్న నేమ్ అని చెప్పాలి. సో చంద్రహాస్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? I understand Telugu. I'm trying to learn how to speak it. The first day I met him, actually, he told me, "You are going to Google me and find lots of videos on me, but I am not like that." And I think he proved himself right. He's been nothing but nice and kind, and I had a really good experience working with him. చంద్రహాస్ గారు, మీరు మీకు ఎంట్రీ ఇచ్చేటప్పుడు ప్రతిదీ యాక్షన్ సీక్వెన్స్తోనే మీ టైటిల్స్ పడుతున్నాయి కదా, సో ఎందుకని మీరే చెప్తున్నారా నాకు అలాగే కావాలి అని? అసలు లేదు స్వామి, అసలు ఈ స్టోరీ వాళ్ళు అనుకున్నప్పుడు నాకు అసలు యాటిట్యూడ్ సరే లేదు. అది నేను చేసిన మూవీస్ అన్నీ ఇప్పటి వరకు బిఫోర్ ద నేమ్, నేను ఇప్పుడు నేమ్ వచ్చిన తర్వాత నేను యాక్సెప్ట్ చేయాలని నాకు టెన్షన్గా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పటివరకు ఇంకా నేను అగ్రీ చేయలేదు. వి ఆల్రెడీ డిడ్ దిస్. నాకు రామ్నగర్ పని అప్పుడే మాది షూటింగ్ అయిపోయింది సినిమా ఆల్రెడీ. సో అలా నేను నాది ఏమి ఉండదు స్వామి. అండ్ ఎవరికన్నా రిటర్న్ పే చేస్తానని చెప్పారు కదా, అవును, బాగాలేదు అని చెప్తే అలా ఏమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ వచ్చాయా రామ్నగర్ పని? టోటల్ 1 వీక్ నేను ఒక ఇద్దరు నా ఫ్రెండ్స్ టీమ్ లాగా పెట్టుకొని ఐ టోల్డ్ దెమ్ టు చెక్ ఆల్ ద మెసేజెస్ ఫర్ మీ. ఆ వీక్ మొత్తం నాకు ఎవరైతే జెన్యున్గా లైక్ నాట్ ఉత్తిగా ప్రాంక్ లాగా కాకుండా సీరియస్గా దే వాచ్డ్ ఇట్ విత్ ప్రూఫ్, నేను చెప్పినట్లుగా స్టేజ్ మీద 3 కండిషన్స్ పెట్టినట్టు అవి ఫాలో అయి పెట్టిన వాళ్ళందరికీ 1 వీక్ మొత్తం నేను చేశాను స్వామి. బట్ ఇట్ వాస్ వెరీ స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్. నిజంగా చూసిన వాళ్ళు అయితే నాకు 20-30 మందికి చేశానేమో అంతే, దానికి మించి నాకు రాలేదు. అయితే రిటర్న్ పే చేశారు? చేశాను స్వామి 20-30 మందికి. అంటే వాట్ ఎవర్ దేర్ రీజన్ మేబీ, ఇఫ్ దేర్ షోకి వెళ్ళాను వాళ్ళకి నిజంగా చెప్పబుద్ధి అయిందంటే నేను ఇచ్చిన మాటే కాబట్టి నేను నా మాట మీద తెలిసిన స్వామి. ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. అవి నేను మా ఇంకా వీ హ్యావ్ టు బీ పాజిటివ్ స్వామి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో ఉన్న అందరి స్వాములకి అందరికీ అలాగే వస్తుంది ఎంతో కొంత, బికాస్ వీఆర్ ఇన్ ద లైమ్ లైట్ కదా. సో అలాగా నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చేటోళ్ళు కూడా ఉంటారు. సో మనం నచ్చేటోళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఈ నచ్చింది మనకి తప్పు, దానికి ఎంత బాధపడతామో దీనికి అంత సంతోషపడితే బ్యాలెన్స్ అయిపోద్ది స్వామి. ఫస్ట్ మూవీతో ఈ మూవీకి ఏమైనా కంపారిజన్ ఉందా? అస్సలు ఉండదు స్వామి. అది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్. సో అది కూడా నాకు మంచిగా కుదిరింది, దేవుడి దయ. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. Scene that was, like in every audition, and he said, "I see something in you. I think you fit my character really well, and I think you will look really good with Chandra." So next thing I know, I was flying down to Hyderabad to do a look test, and we started filming. So I think I was very lucky to get this opportunity, and now Hyderabad feels like home. And like I said, it was, I think me and Chandra have known each other for a year now. We have become good friends, and we have also fought a few times. But mainly, I think we are good friends. So I think you'll see the chemistry in the film. డైరెక్టర్ గారు, సంపత్ గారు, మీకంటే ముందు ఈ మూవీకి హీరోగా చూస్ చేసుకున్నారా, తర్వాత చూస్ చేసుకున్నారండి? యాక్చువల్గా రామ్నగర్ బండి ముందు స్టార్ట్ అవ్వకముందే చూస్ చేసుకున్నాం అండి. ఈ స్టోరీ డిమాండ్స్ అనమాట. ఒక 22 ఇయర్స్ కుర్రోడ్ కావాలని వెతుకుతున్న క్రమంలో చంద్రహాస్ని కలవడం, తనకు నెరేట్ చేయడం నచ్చింది. ఆ తర్వాత చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ అయ్యాడు. అండ్ ఎందుకంటే రామ్నగర్ బన్నీ కమర్షియల్గా అంత సక్సెస్ కాలేదు. సో ప్రొడ్యూసర్స్ మీకు ప్రెషరైజ్ చేయడం, అంటే ఈ మూవీ సక్సెస్ అవుతుందా అని ప్రెషరైజ్ కానీ ఏమైనా అలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? లేదండి, వాళ్ళు బిగినింగ్ నుంచి స్టోరీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. యాజ్ వెల్ యాజ్ చంద్రహాస్ మీద కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. మేము చూజ్ చేసుకున్న కథకి తను 100% న్యాయం చేస్తాడనే కాన్ఫిడెంట్ బిగినింగ్ నుంచి ఉంది, స్టిల్ ఇప్పటికీ ఉంది. అదేండి. డైరెక్టర్ గారు, హాయ్, దిస్ ఇస్ ఐమ్ సారీ. ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఇట్ ఫీల్స్ లైక్ రోమియో జూలియట్ స్టోరీలా ఉంది. 2 ఆపోజిట్ సైడ్స్ నుంచి పేర్ వచ్చి దే స్ట్రగుల్ అలాట్. సో ఈజ్ దట్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ యూ? నో అండి, ఇట్స్ ఎ ఫ్రెష్ స్టోరీ గివెన్ బై తిరుపతి, ఎంఏ తిరుపతి గారు స్టోరీ ఇచ్చారు, స్క్రీన్ ప్లే కూడా. సో ఇద్దరం కలిసి చేసాం స్క్రీన్ ప్లే. ఇది దాని నుంచి ఇన్స్పిరేషన్ ఏం కాదండి. For more videos like this, subscribe Big TV channel.